Hello, dear aspirants. This Ramanjanelu, Senior Geography Faculty. మరి ఈ యొక్క విఎస్ ఆన్లైన్ క్లాసెస్ ముఖ్యంగా గుంటూరు వారు ఈ యొక్క విఎస్ ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి అడ్డా ఇది గుంటూరు వారు. మరి ముఖ్యంగా ఈ యొక్క విఎఫ్ఎక్స్ ద్వారా యానిమేషన్స్ తోటి ఈ యొక్క చిత్రాలను చూపిస్తూ అద్భుతమైన మెథడ్స్‌లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరి చేయని విధంగా ఈ యొక్క విఎఫ్ఎక్స్ ద్వారా ఈ యొక్క వీడియోలు చేస్తున్నారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించి. కాంపిటీటివ్ చరిత్రలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైన అద్భుతమైన వీడియోలను ఎవరు చేయలేదు, చేయలేరు కూడా. సార్ అటువంటి చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఈ యొక్క విఎస్ ఆన్‌లైన్ క్లాసెస్ వాళ్ళు చాలా అద్భుతమైన వీడియోలను అందిస్తున్నారు. విఎఫ్ఎక్స్ ద్వారా. ఇంకొక విషయం ఏంటి అంటే, అది కూడా ఏంటంటే విఎఫ్ఎక్స్ అంటే ఎంతో ఫీజు బాగా భారీగా ఉంటది. మనం పర్చేజ్ చేయగలమా? వాటిని ప్రైస్ బాగా ఉంటదని ఆలోచిస్తున్నారేమో. కానీ ప్రైజు ఎంతో ఎక్కువ లేదండి. చాలా తక్కువ ప్రైస్ తోటి మీకు విఎస్ ఆన్‌లైన్ క్లాసెస్ గుంటూరు వారు అందిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విఎఫ్ఎక్స్ అండ్ ఆల్సో యానిమేషన్ ద్వారా ఈ యొక్క సబ్జెక్టులను అన్నింటిని విని మరి ఈ యొక్క రాబోయే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మంచిగా రాణిస్తారని ఆశిస్తూ థాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. నెక్స్ట్ చూడండి. క్రింద ఇవ్వబడిన జంటల్లో సరికాని జత ఏది అంటున్నాడు. ఓకే. సరికాని జత ఏది అన్నాడు. ఓకే. ఒకటి ఏ మైకా జార్ఖండ్, బి బాక్సైట్ ఒడిస్సా, కాఫర్ రాజస్థాన్, బొగ్గు కేరళ. కాబట్టి మైకా అనేది జార్ఖండ్ రాష్ట్రంలో పుష్కలంగా దొరుకుతుందండి. సరికాని జత ఏది అన్నాడు. దొరుకుతుంది కాబట్టి ఇది కరెక్టే జత. కాఫర్ రాజస్థాన్ రాష్ట్రం. ఈ కాఫర్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలో ఈ యొక్క K3 గనుల్లో మనకు పుష్కలంగా దొరుకుతుందండి. మరి బాక్సైట్ కూడా ఒడిస్సా రాష్ట్రంలో దొరుకుతుంది. ఇది కూడా కరెక్టే. సరికాని అంశం ఏది అంటే బొగ్గు కేరళ దొరకదు. కాబట్టి సరికాని అంశం బొగ్గు కేరళ. ఓకేనా అండి? యెస్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, భారతదేశపు పశ్చిమ తీర ప్రాంతం దేనికి ప్రసిద్ధి చెందింది అంటున్నాడు. పశ్చిమ ప్రాంతం అండి. పశ్చిమ తీర ప్రాంతం. ఒకటి అలల గరిష్ట స్థాయి, బి పెద్ద డెల్టాలు, సి సముద్రపు కాల్వలు, బ్యాక్ వాటర్స్ మరియు చెరువులు అంటున్నాడు. డి శుష్క వాతావరణం అన్నాడు. ఈ యొక్క పశ్చిమ తీరము కేరళ రాష్ట్రంలో పశ్చిమ తీరము మరి ముఖ్యంగా ఇక్కడ దేనికి బాగా ఫేమస్ అంటే ఈ యొక్క బ్యాక్ వాటర్‌కి, సముద్ర జలాలకి బ్యాక్ వాటర్ అంటే వెనుక జలాలకు ప్రసిద్ధి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటిని బ్యాక్ వాటర్ అంటే కరెక్ట్ మీనింగ్ వచ్చేసి ఏమంటారంటే వెనుక జలాలు అంటారండి. భారతదేశంలో బ్యాక్ వాటర్‌కి ప్రఖ్యాతిగాంచిన తీర ప్రాంతం వచ్చేసి పశ్చిమ తీర ప్రాంతం. పశ్చిమ తీర ప్రాంతంలో ముఖ్యంగా బ్యాక్ వాటర్‌కి ఏ రాష్ట్రం ప్రసిద్ధి అంటే కేరళ రాష్ట్రం బ్యాక్ వాటర్ వెనుక జలాలకు ప్రసిద్ధి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ సి. ఓకే. యెస్. నెక్స్ట్ వన్. భారతదేశం యొక్క శాశ్వత పరిశోధనా కేంద్రం దక్షిణ్ గంగోత్రి ఎక్కడ కలదు అంటున్నాడు. నిన్న క్లాస్‌లోనే మనం డిస్కషన్ చేశాం. ఈ యొక్క దక్షిణ్ గంగోత్రి, మైత్రి, భారతి అనే పరిశోధనా కేంద్రాలు ఎక్కడున్నట్టు చెప్పాను మీకు? అంటార్కిటికాలో ఉన్నట్టు డిస్కషన్ చేశాను. అంటార్కిటికాలో ఉన్నట్టు చెప్పాను. కాబట్టి ఈ యొక్క దక్షిణ్ గంగోత్రి అంటున్నాం. దక్షిణ్ గంగోత్రి తర్వాత వచ్చేసి మైత్రి అండి. దక్షిణ్ గంగోత్రి మరియు మైత్రి. ఈ దక్షిణ్ గంగోత్రి కావచ్చు, మైత్రి కావచ్చు. అదేవిధంగా భారతి అనే పరిశోధనా కేంద్రాలు. భారతి. దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి అనే పరిశోధనా కేంద్రాలు. దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి అనే పరిశోధనా కేంద్రాలు అంటార్కిటికాలో సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్స్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటివి? సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్స్. సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్. ఓకేనా? ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టాలి. సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్స్ అంటే శాస్త్రీయ పరిశోధనా కేంద్రాలు. బిలాంగ్స్ టు ఇండియా అండి. ఇండియాకు సంబంధించి. ఎవరు ఏర్పాటు చేశారు ఇండియాకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క దక్షిణ గంగోత్రిని, మైత్రిని, భారతిని అంటే ఈ యొక్క గోవాలో పనాజీలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అనే సంస్థ ఏర్పాటు చేసింది. ఓకేనా అండి? కాబట్టి అంటార్కిటికా అనేది కరెక్ట్ ఆన్సర్. దీని తర్వాత నెక్స్ట్ చూడండి. దక్షిణ భారతదేశం యొక్క ధాన్యాగారం. దక్షిణ భారతదేశం యొక్క ధాన్యాగారం అని దేన్ని పిలుస్తారు? ఇక్కడ వాస్తవానికి ఏంటంటే మీకు నేను ఒక మాట చెప్పాలి. గోదావరి, కృష్ణ అని ఒకే ఆప్షన్‌లో ఇచ్చిండే గోదావరి, కృష్ణ కరెక్ట్ అయ్యేది. కానీ ఇక్కడ ఏం చేశారు? గోదావరి సెపరేట్ ఇచ్చాడు, కృష్ణ సెపరేట్ ఇచ్చాడు. కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు అంటే కావేరి అని చెప్పొచ్చు. ఓకేనా అండి? కావేరి అని చెప్పొచ్చు.
యెస్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మనకేంటి అంటే వీటి తర్వాత కర్కట రేఖ ఈ క్రింది ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు అంటున్నాడు. కాబట్టి అప్పుడు మనం ఏం చెప్పాలంటే కర్కట రేఖ అనేది ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు అంటున్నాడు. అప్పుడు వెళ్ళేది తెలియాలి నీకు ముందు ఫస్టు. ఈ రేఖ ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందనేది తెలియాలి. అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఈ యొక్క టీఎంసీ జా, జా అని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే జి అంటే గుజరాత్. అంటే గుజరాత్ ఉంది. గుజరాత్. ఎం అంటే మధ్యప్రదేశ్. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, రాజస్థాన్, త్రిపుర, త్రిపుర అండి. త్రిపురతో పాటు మిజోరాం, మిజోరాం, మిజోరాం తర్వాత ఛత్తీస్‌గఢ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల గుండా, జార్ఖండ్, జార్ఖండ్. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల గుండా, వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా వెళ్తుంది. అంటే అప్పుడు మనకి ఇక్కడ ఏమున్నాయండి? రాజస్థాన్ గుండా పోతదనేది తెలిసిపోయింది. గుజరాత్ గుండా వెళ్తుందని తెలిసిపోయింది. ఛత్తీస్‌గఢ్ గుండా వెళ్తుందని తెలిసింది. మరి వెళ్ళని రాష్ట్రం ఏది సార్? ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఉందా చూడండి. గుజరాత్ ఉంది, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. కాబట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గుండా వెళ్ళదు. కాబట్టి ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే 8 రాష్ట్రముల గుండా వెళ్తుంది. ఎన్ని స్టేట్స్ అండి? 8 స్టేట్స్. కాళీ మరియు తీస్తా నదుల మధ్య ఏ హిమాలయాల భూభాగం ఉంది అంటున్నాడు. ఈ కాళీ మరియు తీస్తా నదుల మధ్య ఏ హిమాలయాలు ఉన్నాయంటే నేపాల్ హిమాలయాలు ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ హిమాలయాలు ఉన్నాయండి? నేపాల్ హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే ఈ క్రింది నదుల్లో ఏది గంగా నదికి దక్షిణ ఆధారిత ఉపనది అంటున్నాడు. దక్షిణ ఆధారిత ఉపనది. గాగ్రా కాదు, గండక్ కాదు, కోసి కాదు, బెట్వా నది అనేది దక్షిణ ఆధారిత ఉపనది. అంటే ఏంటంటే దక్షిణంలో అంటే ద్వీపకల్ప భారతదేశంలో ఈ యొక్క చంబల్ గాని, బెట్వా గాని, కెన్ గాని, సింధ్ గాని ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ద్వీపకల్ప భారతదేశంలో ఇక్కడ చూడండి. ఇదంతా వచ్చేసి ఏంటంటే ఇది ద్వీపకల్ప భారతదేశం. ఈ ద్వీపకల్ప భారతదేశంలో చంబల్, బెట్వా, కెన్ అండ్ సింధ్ రివర్స్ ఇవన్నీ ఇలా ఉత్తరంగా ప్రవహించి ఇక్కడ నుంచి యమునా నది ఇలా వస్తది. ఇది యమునా రివర్. ఇది యమునా రివర్. ఈ యమునా రివర్‌తో ఇవన్నీ కలుస్తాయి. చంబల్, బెట్వా, కెన్ అండ్ సింధ్ రివర్స్. ఇదొచ్చేసి గంగా నది. గంగా నది ఇలా వస్తుంది. ఇది వచ్చేసి రివర్ గంగా, ఇదేమో యమున. యమునా నది ఎవరితో కలుస్తుందండి? గంగా నదితో కలుస్తుంది. యమునా నదిలో కలిసే నదులు చంబల్, బెట్వా, కెన్ అండ్ సింధ్ రివర్స్. కాబట్టి దక్షిణ ఆధారిత నది అన్నప్పుడు బెట్వా అన్న విషయాన్ని కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి మీరు. ఓకేనా? యెస్. నెక్స్ట్ వచ్చేసి జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక లక్ష్యం ఏంటి అంటున్నాడు. ఏ నది యొక్క నీటి నాణ్యతను మెరుగుపరచడం, నది యొక్క పొడవును మెరుగుపరచడం, నది యొక్క పచ్చదనాన్ని మెరుగుపరచడం, నది యొక్క పారుదల స్థితిని మెరుగుపరచడం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నది యొక్క నీటి నాణ్యతను మెరుగుపరచడమే జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక లక్ష్యం. ఓకేనండి? యెస్. ఈ యొక్క ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటి అని క్వశ్చన్ అడిగాడు. ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి ఆప్షన్లు ఏమి ఇచ్చాడంటే ప్రభుత్వ అనుమతితో మైనింగ్ చేయడం అంటున్నాడు. అంటే లీగల్‌గా ప్రభుత్వ అనుమతితో మైనింగ్ చేయడం అంటున్నాడు. అంటే ర్యాట్ హోల్ అంటే ర్యాట్ అంటే ఏంటండి? ఎలుక. అంటే ఇక ఎలుక కన్నం రంధ్రం వేసినట్టు అలా రంధ్రం వేసుకుంటూ లోపలికి పోయి ఈ యొక్క బొగ్గును తరలించడం అన్నమాట. దాన్ని ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. కాబట్టి ఇది ఎవరి అనుమతితో తీసుకుంటారు? ఏంటి దీనికి సంబంధించిన ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏ ప్రభుత్వ అనుమతితో మైనింగ్ చేయడం. రాంగ్ ఇది. ప్రభుత్వ అనుమతితో మైనింగ్ చేయడం కాదు ర్యాట్ హోల్ మైనింగ్ అంటే. ఇది ఫస్ట్‌ది తప్పు. రెండవది కుటుంబ సభ్యులచే మైనింగ్ చేయడం. ఇది కూడా రాంగే. కుటుంబ సభ్యులుగా చేసేది. ఇతరులచే మైనింగ్ చేయడం. ఇది కూడా రాంగే. మరి విదేశీయులచే మైనింగ్ చేయడం. ఇది కూడా రాంగే. మరి ఏంటి సార్ కరెక్ట్ అంటారు? అంటే ఇల్లీగల్ కోల్ మైనింగ్ అంటే దేశంలో ఉండే వాళ్ళే ఇల్లీగల్ కోల్ మైనింగ్ చేస్తే, ఇల్లీగల్ కోల్ మైనింగ్ చేసినప్పుడు దాన్నేమంటారంటే, ఇల్లీగల్ కోల్ మైనింగ్ చేస్తే దాన్నేమని పిలుస్తారు అంటే ర్యాట్ కోల్ మైనింగ్ అంటారు. 2019వ సంవత్సరంలో 2019లో ఈ యొక్క మేఘాలయ రాష్ట్రంలోని జయంతియా కొండల్లో ఈ యొక్క ర్యాట్ హోల్ మైనింగ్ జరుగుతుంది. అంటే దేశానికి సంబంధించిన వాళ్ళే ఈ యొక్క కన్నంలాగా ఏసి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్‌గా ఈ యొక్క బొగ్గును మైనింగ్ చేసి వాటిని అమ్ముకుంటున్నారు. కాబట్టి ఇల్లీగల్‌గా చేసే మైనింగ్‌ని ఏమంటారంటే ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. కాబట్టి ఈ అంశానికి ఇలాంటి అంశాలు కావాలి, ఇలాంటి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ కావాలంటే
మీరు విఎస్ ఆన్‌లైన్ క్లాసెస్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. అద్భుతమైన ఇలాంటివన్నీ కూడా మీకు దొరుకుతాయి. ఈవెన్ ఏపీపీఎస్సీ కూడా దానికి ఫైనల్ కీలో ఆన్సర్ ఇవ్వలేదు. కానీ ఈ అంశాలు మీకు విఎస్ ఆన్‌లైన్ క్లాసెస్‌లో నేను చెప్పడం జరిగింది. కాబట్టి డోంట్ ఫర్గెట్ ఇట్. ఇంకొకటి ఏంటి సార్ అంటే, ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతం భారతదేశంలో టైడల్ శక్తిని ఉపయోగించడానికి అనువైన ప్రాంతం? టైడల్ శక్తి అంటే సముద్ర అలల ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం. మరి అలాంటి ప్లేస్ వచ్చేసి మనకేముంది సార్ అంటాడు. భారతదేశంలో టైడల్ శక్తిని ఉపయోగించడానికి అనువైన ప్రాంతం అంటున్నాడు. కాబట్టి భారతదేశంలో ఈ యొక్క టైడల్ శక్తిని ఉపయోగించడానికి అనువైన ప్రాంతం వచ్చేసి మన్నార్ గల్ఫ్ బాగా అనువైన ప్రదేశం. మన్నార్ గల్ఫ్. ఈ ప్రాంతంలో ఈ యొక్క టైడల్ అంటే సముద్ర అలల ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి అనుకూలంగా ఉంది. ఓకేనా? ఇవన్నీ మన దగ్గర లేవు. ఎడెన్ గల్ఫ్ మన దగ్గర ఉందా? పర్షియన్ గల్ఫ్ మన దగ్గర లేదు. కంబాట్ గల్ఫ్ అనేది గుజరాత్‌లో ఉంది. కానీ ఈ యొక్క మన్నార్ గల్ఫ్‌లో మాత్రం ఈ యొక్క భారతదేశంలో టైడల్ శక్తిని ఉపయోగించడానికి అనువైన ప్రాంతం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం విఎస్ ఆన్‌లైన్ క్లాసెస్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. అద్భుతమైన సమాచారాన్ని పొందండి. థాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.